నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతూ ఉన్న దాడుల నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్, గల్ఫ్ దేశాలు మరియు ఆసియా దేశాలకు సంబంధించిన 1400 విమానాలపైన దీని ప్రభావం పడిందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పెరుగుతూ ఉన్న సైనిక ఉద్రిక్తతలు ఈ ప్రాంతం అంతటా విమాన రాకపోకలకు పెద్ద అంతరాయాలకు దారితీశాయి. శుక్రవారం ప్రారంభం నుంచి విస్తృతంగా విమానాలు ఆలస్యం మరియు విమానాలు రద్దు చేయబడ్డాయని చెప్పేసి యూరోపియన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యూరో కంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న దాడుల వల్ల వైమానిక ప్రాంతాన్ని మూసివేయడం లేదా తిరిగి మార్చడం వలన యూరప్, ఆసియా మరియు గల్ఫ్ దేశాలను కలిపే 1400 విమానాలు ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పి తెలిపింది. వివాదం మరింత పెరిగితే లేదా అకస్మాత్తుగా ప్రాంతీయ వైమానిక ప్రాంతాలను మూసివేస్తే ఈ అంతరాయాలు మరింత తీవ్రతరమవుతాయి. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్ విమానాశ్రయంలో విమాన మళ్లింపులు మరియు రద్దులను కూడా నివేదించింది. గత శుక్రవారం నుంచి కొనసాగుతూ ఉన్న భద్రతా సమస్యలు జాప్యాలకు ప్రత్యక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి గత 2 రోజులుగా 26 షెడ్యూల్ చేసిన విమానాలు రద్దు చేసినట్లు కువైట్ విమానయాన అథారిటీ డేటా నిర్ధారించింది. అయితే 4 విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయని చెప్పేసి అత్యవసర విమానయాన ప్రోటోకాల్లో భాగంగా తిరిగి షెడ్యూల్ చేయబడినట్లు తెలుపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కానీ 1400 విమానాల పైన దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.